హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనకు బిగ్ బాస్ సెకండ్ డే రివ్యూ అయితే చూద్దామండి. నిన్నైతే మనకు గ్రాండ్ లంచ్ రివ్యూ చెప్పుకున్నాము. సో లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నా వీడియోస్ అయితే పుష్ అవుతాయి. మార్నింగ్ నుంచి ఏదో ఒక వీడియో చేస్తూనే ఉన్నాను. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఉత్సాహంతో అయితే వీడియోస్ అయితే చేస్తాను. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నిన్న నైట్ మనకు ఏం జరిగింది, మనకు అనిల్ రావు ఇప్పుడు వచ్చి ఫ్రాంక్ చేశాడు కాబట్టి సో మనకు సాయి మణికంఠ అదే మూడ్లో అయితే ఉంటాడండి. సో అతన్ని అందరూ సంజాయిస్తూ ఉంటారు. సో ఆదిత్య వచ్చి చెప్తాడు, సో ఎక్కువగా నువ్వు తెలియదు కాబట్టి కొంచెం నీ పేరైతే చెప్పాము. సో దానికేం నువ్వు వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు, అది ఇదని కొంచెం మంచిగానే చెప్తూ ఉంటాడు. బట్ అది తనకు రాంగ్గా అర్థమైపోయి నేను 6 months రూమ్లోనే ఉన్నాను, నా గురించి మీకు ఏం తెలుసు అని ఇట్లా ఇట్లా అంటూ ఉంటాడు. సో మనకు ఆదిత్య వచ్చేసి నువ్వు 6 months ఉన్నావు, నేనైతే 3 years ఉన్నాను అని అంటాడు. సో కొంచెం వాగ్వివాదం పెరుగుతూ వచ్చి సో ఇతను వచ్చేసి ఇక్కడ సపరేట్గా కూర్చుంటుంటే మన నిఖిల్ చెప్తూ ఉంటాడు, సో అతని ఏజ్కైనా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, బట్ అలా అయితే మాట్లాడకూడదు. అప్పుడు ఇక్కడ ఏజ్ కాదు ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అని మన మణికంఠ అయితే అనడం జరుగుతుంది. సో అప్పుడు నిఖిల్ చెప్పేది కూడా వినడనమాట. సో అంటే నా ఫీలింగ్, నేను పెద్ద చిన్న అని ఏం లేదు, ఇక్కడ అందరూ ఒకటే, నాకు అనిపించింది నేను చెప్పాను, నాకైతే ఇప్పుడు నేనైతే అలా అది నిజమైతే నేను బయటకు వెళ్ళేవాడిని కదా అన్న అన్న వేలో అయితే తను చెప్తూ ఉంటాడు. సో అందరూ వచ్చి అయితే సంజాయిస్తూ ఉంటారు. సో మనకు మణికంఠ ఏమంటాడంటే ఇది బ్రెయిన్ గేము, సో అందరూ ఈక్వల్ అని అంటాడు. సో ఏజ్ డిఫరెన్స్ ఏమీ ఉండదు అన్నట్టుగా చెప్తాడు. కానీ నిఖిల్ ఏంటంటే ఎల్డర్ అని అన్నట్టుగా చెప్పినా కూడా అతను వినాడు. సో వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే పక్కన విష్ణుప్రియ అయితే డాన్స్ చేస్తూ ఉంటుంది. సో అది ఏంటంటే తను ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు, అంటే వీళ్ళు చూస్తూ ఉంటే వీళ్ళు అంటే చూస్తూ ఉన్నట్టు కాదు, వీళ్ళు మాట్లాడుకుంటుంటుంటే సీరియస్ డిస్కషన్ నడుస్తూ ఉంటే తన పాటికి తను డాన్స్ చేసేస్తుంది. అది కొంచెం వెక్కిలిగా అనిపించింది నాకైతే. సో ఇంకా మన మణికంఠ అయితే సీతతో సోఫాలో కూర్చొని అయితే మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనకు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈసారి క్యాప్టెన్ ఉండడు, సో దేనికి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు అని ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే నైనికతో కూడా కూర్చొని నైనిక, సీతక ఇంకా మణికంఠ వీళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారండి. అలాగే మనకు శేఖర్ భాష ఇంకా బేబక్క వీళ్ళైతే ఈ వర్షం వ్యూ బాగుంటుంది అని వీళ్ళు అనుకుంటుంటే వ్యూ కాదు, ఐ లవ్ యూ అని శేఖర్ భాష అయితే అనడం జరుగుతుంది. జస్ట్ ఫన్నీ క్రియేట్ చేశారు అక్కడ కాసేపు. తర్వాత ఇంకా వీళ్ళంతా రేషన్ అయితే వచ్చిందండి, రేషన్ మనకు వాళ్ళకి కావాల్సిందంతా వచ్చింది. దాని గురించి నిఖిల్ అందరికీ చెప్తూ ఉంటాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉంటేనే మనం పనులన్నీ డివైడ్ చేసుకోవచ్చు అని. సో మార్నింగ్ అంతా లైవ్లో అయితే ఇదే జరిగిందండి, నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. సో అది అలా జరిగింది. సో ఇంకా తర్వాతకి మన సోనియా అయితే కొంచెము అంటే ఎక్కువ కమాండింగ్ ఉన్నట్టుగా ఎక్కువగా డ్రాగ్ చేస్తూ ఉంటుంది. సో ఈసారి మనకు బిగ్ బాస్ ఏం చెప్తాడంటే క్యాప్టెన్కి బదులుగా 3 చీఫ్స్ అయితే ఉంటాడని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత జస్ట్ ఫన్నీగా అట్లా శేఖర్ భాష, బేబక్క వీళ్ళైతే గేమ్ అంటే జస్ట్ ఆరెంజెస్ బాల్స్ విసిరేసుకుంటూ ఆడుకుంటారు, జస్ట్ ఫన్ క్రియేట్ చేయడానికి మాత్రమే. అయితే అప్పుడు మనకు మణికంఠ ఏం చెప్తాడు, వాళ్ళు ఆడిన పండ్లు మనం తినే దాంట్లో పెడితే మనం తినలేం కదా అని మనకు సోనియాతో అయితే చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు ఈమెకైతే ఏం క్లిక్ అవ్వదు. సో ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేయకండి ఇంకా ఇలా మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా మన శేఖర్ భాషను కూడా ఏదో ఒకటి అంటుంది, అంటే మనుషులుగా ఉన్న వాళ్ళైతే ఇది తినరు, ఇట్లా అయితే నేను రాక్షసున్నా అన్నట్టుగా శేఖర్ భాష తన మీదకి వేసుకొని ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉంటాడు. అయితే అలా చేసే వాళ్ళైతే ఆరెంజెస్ ముట్టద్దు అన్న విషయంలో శేఖర్ భాష ట్రిగ్గర్ అయిపోతాడు, బాగా ట్రిగ్గర్ అయిపోయి అక్కడైతే కొంచెం వాగ్వివాదం అయితే జరుగుతుంది. సో ఎవరికి వారైతే కంట్రోల్ చేసుకోలేరు. సో సాయి మణికంఠ కూడా కొంచెం, నాగమణికంఠ కూడా కొంచెం అంటే ఇట్లా పుల్లలు పెడుతున్నాడు అనమాట, సైలెంట్గా పుల్లలు పెడుతున్నాడు నాకైతే అనిపించింది. సో తను స్మాల్గా చిన్నగా కనిపించినప్పటికీ తను అంత తెలివి తక్కువడైతే కాదు. సో మంచిగా మెల్లమెల్ల పాయింట్స్ అయితే రేస్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని తక్కువగా అంచనా వేయలేం, ఎందుకంటే అంతో ఇంతో అన్నీ తెలుసుకొని వస్తారు బిగ్ బాస్కి. సో నాకు అనిపించింది ఇంకా సోనియా కూడా ఏది తీసుకోదనమాట. సోనియా అసలు తను కూడా టకటక మాటలు అనేస్తుంది. సో నాగమణి కంట కూడా అంత తక్కువడేం కాదని నాకు అనిపించింది. అలాగే మనకు అక్కడ ఒక గేమ్ అయితే థ్రెడ్ గేమ్ అయితే ఒకటి స్టార్ట్ అయింది. దానికైతే అభయ్ నవీన్ అయితే మనకి
అభయ్ నవీన్ అయితే మనకి సంచాలకులుగా అయితే ఉండడం జరిగింది. అయితే నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మనకు ఫుడ్ విషయంలో ఫుడ్ విషయంలో సోనియాకి బేబక్కకి చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది. అక్కడ ఏంటంటే తను వచ్చి కుక్కర్ పెట్టేసి వచ్చి ఆఫ్ చేసి కూర్చుంటుంది. కూర్చుండగానే మనకి సోనియా అంటే మా ఆకలి మీకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉందా అంటే వచ్చి కూర్చోగానే ఆమె అట్లా అనేస్తుంది అనమాట. ఇర్రెస్పాన్సిబుల్గా ఉందా అంటే మా ఆకలి మీకు పట్టిలేదా అక్కడ ఆఫ్ చేసి వచ్చి కూర్చున్నారంటే ఫుడ్ ప్రిపేర్ చేసి రావాలి కదా అన్న ఉద్దేశంతో అనింది. అయితే ఆమె ఏమనిందంటే నాకు కుక్కర్ గురించి సరిగా తెలియదు. సో వెంటనే నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. నిఖిల్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అంటే అక్కడ కుక్కరు వెంటనే మూత తీసి చూడలేం, ఎగురుతుంది పైకి. సో గ్యాస్ తీసిన తర్వాతే మనం కుక్కర్ మూత తీసి చూడాలి. అందుకని ఆమె దాని గురించి అవగాహన లేక అది ఆపి చూస్తుంది. ఈలోగా కొంచెం సేపు ఆ విజిల్ అంటే అది గ్యాస్ పోనీకి వచ్చి కూర్చుంది. ఆమెని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వినకుండా ఇంకా చెప్పేస్తూనే ఉంటుంది. ఇంకా సోనియా ఇంకా ఇష్టం వచ్చినట్టుగా అయితే మాట్లాడుతుంది అక్కడ కుకింగ్ దగ్గరికి వెళ్ళి. అంటే నాకు నరాలు పట్టేస్తున్నాయి, నాకు హెడేక్ వస్తుంది, నాకు ఆకలి అవుతుంది అలా అని చెప్పేసి ఇంకా ఆమెను ఇష్టం వచ్చినట్టుగా అనేస్తుంది. పాపం బేబక్క మాత్రం చాలా సైలెంట్గా ఉంది. ఎందుకు గొడవలు ఎందుకు అన్నట్టుగా పాపం తనైతే చాలా సైలెంట్గా ఉండింది. కానీ సోనియా అయితే అంత పెద్ద ఆవిడ మీద అట్లా అనడం అయితే కరెక్ట్ కాదు. సో తనదైతే నాకు నోటి దుసురులాగా అనిపించింది. బాగా వాగేస్తుంది ఇష్టం వచ్చినట్టుగా. తన పని మనిషి కాదు కదా, అట్లా అనడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఇంకా అదే తన మాట తీరైతే నాకు నచ్చట్లేదు. ఇదైతే ఆ గొడవ అయింది. అలాగే మనకు ఇక్కడ థ్రెడ్ది గేమ్ అయింది కదా, అబ్బాయి అయితే సంచాలకులుగా ఉంటాడు. అక్కడ థ్రెడ్స్ కత్తిరిస్తూ ఉంటే ఒక్కొక్కరు దిగిపోతూ ఉంటారు. సో నిఖిల్ అయితే ఫస్ట్ చీఫ్ అయ్యాడండి. అయితే ఇది ఎవరెవరు ఆడారంటే యష్మి కూడా, బేబక్క, నైనిక, అలాగే నబీల్ వీళ్ళైతే ఆడడం జరిగింది. సో ఇందులో అయితే మనకు లాస్ట్లో నిఖిల్, నైనిక అయితే ఉంటారు. సో ఇంకా నైనిక పాపం ఇంకా థ్రెడ్ సపోర్ట్ తీసుకోలేక కింద పడిపోతుంది. మనకు నిఖిల్ మాత్రం మొత్తం థ్రెడ్ పైన ఉండి మొత్తం బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల అతనైతే విన్ కావడం జరిగింది. అలాగే సెకండ్ గేమ్లో అయితే నైనిక అయితే విన్ అయింది. మనకు ఇట్లా కాళ్ళ మధ్యలో ఆ కోన్స్ పెట్టుకొని దుంకుకుంటూ వచ్చి ఒక్కొక్క కోన్ పెడుతూ ఉండాలి. సో యష్మి గౌడ అయితే ఆడలేకపోయింది. ఇంకా అసలు ఆడడానికి రాలేదు. ఇక మనకు బేబక్క అయితే పాపం తను ఆడలేకపోయింది. సో నబీల్ ఓకే బాగానే ఆడాడు, శేఖర్ భాష కూడా పర్లేదు. సో నైనిక అయితే విన్ అయింది. సో నైనిక అయితే సెకండ్ చీఫ్ అయింది. సో ఇంకా వీళ్ళిద్దరిని కలిసి థర్డ్ చీఫ్ని ఎన్నుకోమంటారు. సో వీళ్ళైతే ఇక్కడ కూడా ఒక పెద్ద గొడవ అయితే జరిగింది. సో వీళ్ళిద్దరూ డిసైడ్ అయిపోయి ఇంకా మాట్లాడుతుంటారు. అయితే మనకు నైనిక వచ్చేసి నబీల్ని చేద్దామన్నట్టుగా మాట్లాడితే అంటే టాస్క్ల పరంగా అతను బాగా ఆడాడని చెప్తుంది. కానీ నిఖిల్ మాత్రం దాన్ని కొట్టిపరుస్తాడు. టాస్క్లు ఒకటే కాదు కదా, రెస్పాన్సిబుల్ ఉండాలని చెప్పేసి తనని తీసేస్తారు. అలాగే శేఖర్ భాష కూడా హైపర్ అవుతాడని అతని తీసేస్తాడు. ఆ బేబక్క కూడా ఏదైనా అన్నా కూడా రిప్లై ఇవ్వదు, సైలెంట్గా ఉంటుంది. సో అయితే తనని కూడా తీసేసి లాస్ట్లో మాత్రం యష్మి గౌడ్ అని అయితే థర్డ్ చీఫ్గా అయితే ఎన్నుకోవడం జరిగింది. నాకైతే ఇక్కడ పక్క వీళ్ళంతా సీరియల్ బ్యాచ్ అని అనిపించారు. స్టార్ మా బ్యాచ్ ఎలాగో వీళ్ళంతా కర్ణాటక బ్యాచ్ అండి. నాకైతే పక్కా అనిపించింది. నేనైతే ఫ్రాంక్గా చెప్పేస్తున్నా, నాకైతే మొహమాటమే లేదు. ఎందుకంటే వీళ్ళంతా ఒకటే. ఎందుకంటే ఆ స్టార్ మా బ్యాచ్లో కానీ అన్నిట్లలో వీళ్ళు గేమ్స్ ఆడతారు కాబట్టి ఎంతకైనా వీళ్ళు ఒకటే. అది ఆ ఫేవరిజం అనేది చూపించాడు. ఇంకా దీనిలో సోనియా అయితే మంచిగా మాట్లాడినట్టు అనిపించింది. ఫస్ట్లో కొన్ని విషయాలు నోటి దూసలు అనిపించిన, తిననే ఎందుకు చూస్ చేసుకున్నావు, తిననే ఎందుకు అన్నావు అంటే తను ఓసిడి విషయంలో రెస్పాన్సిబుల్గా ఉంది అని ఇంకా ఏవేవో చిన్న చిన్న విషయాలు చెప్తున్నారు. సో లాస్ట్లో శేఖర్ భాష కూడా మంచిగా అంటాడు, తను నాకన్నా హైపర్ అవుతలేదా అంటే యష్మి గౌడ కూడా నేను ఎక్కడైనా అని ఇట్లా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది సోనియా పైకి. ఇవన్నీ అరుస్తూ ఉంటే శేఖర్ భాష కూడా తనేమని తక్కువ కాదు కదా అంటే అంటే గొడవ అవుతుంది కాబట్టి మాట్లాడింది అని ఇట్లా ఏదో వెనకేసుకొచ్చినట్టుగా నాకు అనిపించింది. జస్ట్ మై ఒపీనియన్ మాత్రమే ఫ్రెండ్స్. ఇది మీకు ఎలా అనిపిస్తే అలా కామెంట్ చేసుకోండి. నాకు నచ్చింది మాత్రమే నేను చెప్తాను. నాకు నచ్చిన వాళ్ళు ఇట్లా అనిపిస్తే నేను ఏది నచ్చితే అది చెప్తాను. ఎందుకంటే ఏ ఎపిసోడ్కి ఆ రివ్యూ ఉంటుంది కాబట్టి నాకు నచ్చినట్టుగా చెప్పేస్తాను. ఇంకా ఈ విష్ణుప్రియ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది నిఖిల్ వాళ్ళకి. ఎందుకంటే ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో నిఖిల్ అండ్ విష్ణుప్రియ అయితే ఒక ట్రాక్ అయితే నడుస్తుంది కాబట్టి సో ఈమె ఎలాగో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో నాకు అనిపించింది ఫ్రెండ్స్ ఇది రివ్యూ. సో ముగ్గురు చీఫ్లు అయితే ఉన్నారు. ఇంకా చూడాలి ఇంకా ముందుకు ఎట్లా వెళ్తుందో ఇది
గేమ్ అనేది. సో ఈరోజు ఇది ఫ్రెండ్స్ రివ్యూ. ఈ రివ్యూ కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.